పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు, కానీ కొంతమేర రిలీఫ్ అని చెప్పొచ్చు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈ మేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త రిలీఫ్, కానీ మొత్తానికైతే కాదు. ఇది పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు కేటాయించడం అంటే కూటమికి నష్టం చేకూర్చడమే కదా. మరి దీనిపై ఈసీ ఏం చేస్తుందో చూడాలన్న టాక్ వినిపిస్తోంది. జనసేన అభ్యర్థులు లేని చోట ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్ గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఇచ్చింది ఈసీ. అంటే జనసేన తరపున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును, ఇండిపెండెంట్ అభ్యర్థులకు అదే గుర్తు. వాస్తవానికి ఇండిపెండెంట్లకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్దిసేపటికే గుర్తుల కేటాయింపు జరగాలి. కానీ నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల గుర్తుల కేటాయింపు ప్రక్రియ ముగియలేదు. అంటే గ్లాసు గుర్తు కోరుకునే వారి కోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తాయి. జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు, కానీ కొంతమేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈ మేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త రిలీఫే, కానీ మొత్తానికైతే కాదు. ఇది పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు కేటాయించడం అంటే కూటమికి నష్టం చేకూర్చడమే కదా. మరి దీనిపై ఈసీ ఏం చేస్తుందో చూడాలన్న టాక్ వినిపిస్తోంది. జనసేన అభ్యర్థులు లేని చోట ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో కామన్ సింబల్ గా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఇచ్చింది ఈసీ. అంటే జనసేన తరపున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఇదే గుర్తును, ఇండిపెండెంట్ అభ్యర్థులకు అదే గుర్తు. వాస్తవానికి ఇండిపెండెంట్లకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన కొద్దిసేపటికే గుర్తుల కేటాయింపు జరగాలి. కానీ నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయినా రాత్రి పొద్దుపోయేదాకా పలుచోట్ల గుర్తుల కేటాయింపు ప్రక్రియ ముగియలేదు. అంటే గ్లాసు గుర్తు కోరుకునే వారి కోసమే ఈ కాలయాపన చేశారనే అనుమానాలు తలెత్తాయి.